మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై 109 ఓట్ల ఆధిక్యంతో నవీన్ కుమార్ విజయం సాధించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 28న పోలింగ్ నిర్వహించారు. ఇవాళ మహబూబ్ నగర్లోని జూనియర్ కాలేజ్లో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు 5 టేబుళ్లపై ప్రారంభమైన కౌంటింగ్ 10 గంటల వరకు ముగిసింది. అయితే ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తంగా 1439 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో చెల్లని ఓట్లు 21 ఉండగా మిగతా వాటిలో 762 ఓట్లు నవీన్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డికి 63 ఓట్లు పోలయ్యాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరింది. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలుపొందారని ఎన్నికల సంఘం ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డిపై 109 ఓట్ల ఆధిక్యంతో నవీన్ కుమార్ విజయం సాధించారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మార్చి 28న పోలింగ్ నిర్వహించారు. ఇవాళ మహబూబ్ నగర్లోని జూనియర్ కాలేజ్లో కౌంటింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటలకు 5 టేబుళ్లపై ప్రారంభమైన కౌంటింగ్ 10 గంటలకు ముగిసింది. అయితే ఎమ్మెల్సీ స్థానం పరిధిలో మొత్తం 1439 ఓటర్లు ఉన్నారు. వీటిలో చెల్లని ఓట్లు 21 ఉన్నాయి. మిగతా వాటిలో 762 ఓట్లు నవీన్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డికి 653 ఓట్లు పోలయ్యాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. రైట్ సుజాత, ఇప్పటికే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ అయితే తన సత్తా చాటిందని కూడా ఒకసారిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జూన్ 2 అవతరణ దినోత్సవం సందర్భంగా కూడా వాళ్ళు కాస్త అంటే బీఆర్ఎస్ పార్టీకి కాస్త ఊరట లభించిందుకు కూడా చెప్పుకోవచ్చు. అంటే 109 ఓట్ల మెజారిటీతో అయితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అయితే సొంతం చేసుకున్నట్టు చూస్తున్నాం మనం. అంతేకాకుండా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నవీన్ రెడ్డి, ఇద్దరి బరిలో కూడా నవీన్ రెడ్డి 109 ఓట్ల ఆధిక్యంలో అయితే గెలిచినట్టుగా కూడా మనకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే వచ్చినట్లు కూడా తెలిసింది. ఇటు ఈసీ కూడా అఫీషియల్ గా ప్రకటించారు. అంతేకాకుండా దాదాపుగా ఈ జూన్ 2 అవతరణ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కు కాస్త ఊరట లభించిందంటూ కూడా ఇటు స్థానిక సంస్థల ఎన్నికలు మున్ముందు ఎన్నికల్లో కూడా మంచి సత్తా చాటుతామంటూ కూడా మాజీ మంత్రులు కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి కూడా దీన్నే ఒక ఈ విజయకేతనం మంచి సంకేతంగా భావిస్తాము. ఎంపీ ఎలక్షన్ లో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయంటూ కూడా మాజీ మంత్రులు తర్వాత మాజీ ఎమ్మెల్యేలు చెప్పిన పరిస్థితి అయితే కనిపించింది. ఇదే విషయానికి సంబంధించి ఇప్పటికే ఇటు దాదాపుగా 2 నెలలు వెయిట్ చేసిన నేపథ్యంలో, ఎందుకంటే దాదాపుగా ఎంపీ ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందుకు కాస్త పార్టీలకు అతీతంగా రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందన్న నేపథ్యంలో ఈసీ కూడా రిజల్ట్స్ ను జూన్ 2కు పోస్ట్ పోన్ చేసిన నేపథ్యంలో జూన్ 2 ఈ రోజు రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఈ ఉప ఎన్నిక కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కసిరెడ్డి నారాయణ రెడ్డి ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం ఆ ఎన్నిక ఏదైతే ఎమ్మెల్సీ ఖాళీగా ఉందో ఆ భర్తీకి సంబంధించి ఉప ఎన్నికైతే నిర్వహించిన నేపథ్యంలో ఇప్పటికే కూడా ఇటు 763 ఓట్లు బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థి నవీన్ రెడ్డి సాధించారు. మిగతా 651 ఓట్లు అయితే ఇటు కాంగ్రెస్ సంబంధించిన జీవన్ రెడ్డి అయితే ఈ మెజారిటీ సాధించారు. మొత్తానికి అయితే కూడా ఈ ఎన్నికల్లో కాస్త ఊరట లభించిందిగా కూడా చెప్పుకోవచ్చు బీఆర్ఎస్ శ్రేణుల్లో. ఇదే కాకుండా బీఆర్ఎస్ సంబంధించి కూడా ఇప్పటికే కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రిజల్ట్ వచ్చిన నేపథ్యంలో వాళ్ళు భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ కూడా బాణసంచాలు తర్వాత స్వీట్లు పంపిణీ చేసుకొని కాస్త బీఆర్ఎస్ శ్రేణుల్లో అయితే ఆనందోత్సవాలను అయితే ఒక పండుగ వాతావరణం నెలకొన్నట్టు కూడా తెలుస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండుగ వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు సుజాత. రైట్, థ్యాంక్ యూ సాగర్.